నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు బావుండాలనే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న చిట్టి ప్రపంచం. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ ఎలా చేసుకోవడమో చూపించేస్తున్నాను. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను గులాబ్ జామున్ రెడీ మిక్స్ పౌడర్‌ని తీసుకున్నానండి. దీని క్వాంటిటీ వచ్చేసి 180 గ్రామ్స్. సో, ఇది ఉండలు లేకుండా మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో మనం పాలు లేదా నీళ్ళు యాడ్ చేసుకుంటూ స్మూత్‌గా ఈ పిండిని కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గట్టిగా ప్రెషర్ పెట్టి మాత్రం కలపకూడదు. దీన్ని స్మూత్‌గా కలుపుకుంటే మనకి జామున్ అనేది సాఫ్ట్‌గా వస్తూ ఉంటాయండి. సో, ఇది ఒక టిప్. ఇలా కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మనకి పిండి మిశ్రమం అనేది సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇలా తయారైన పిండిని కొద్ది కొద్దిగా మనం తీసుకొని చేతికి నూనె లేదా నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ పిండి ముద్దని మనం గరిటె సాయంతో కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఒక టిప్ అండి. మీరు వేసిన వెంటనే కలుపుతూ ఉంటే మనకి జామున్ అనేది ఒకే కలర్‌లో ఈవెన్‌గా కలర్ వస్తుందండి. సో, మీరు అలా వేసేసి వదిలేసారంటే ఒక సైడ్ డార్క్ షేడ్, ఇంకో సైడ్ లైట్ షేడ్ అనేది వస్తూ ఉంటుంది. సో, వెంటనే మనము తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ, కలుపుతూ ఉండగా మనకి జామున్ బాల్స్ అనేవి గోల్డెన్ షేడ్‌లోకి వచ్చేస్తాయండి. ఈ కలర్ వచ్చాక మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా జామున్ బాల్స్‌ని కూడా ఇందులో వేసేసుకొని వెంటనే తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. ఇలా అన్నిటిని మనం ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇలా ఉంచేసుకోవాలి. ఇక్కడ షుగర్ పాకం చేసుకోవడం కోసం 1 కప్ షుగర్‌ని తీసుకున్నాను. ఇందులో షుగర్ మునిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాక మనం స్టవ్ మీద పెట్టేసి బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇలాచీ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి జామున్‌కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో, ఇలా బాయిలింగ్ పాయింట్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జామున్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకోవడం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. సో దట్ మనకి జామున్‌కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది ఈ షుగర్ సిరప్ అనేది. సో, అన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా అన్నిటిని కలుపుకొని ఒక 10 మినిట్స్ వీటికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఎందుకంటే ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఈ బాల్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. సో, ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక చూడండి ఎంత సాఫ్ట్‌గా రెడీ అయిపోయిందో మన గులాబ్ జామున్ అనేది. చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా! ఎంతో సాఫ్ట్‌గా, స్వీట్‌గా, డెలీషియస్‌గా మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయిందండి. సో, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.